మన ట్రిప్ అయితే అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమొచ్చినాయంటే ట్రిప్ బడ్జెట్ ఎంత, ట్రిప్ బడ్జెట్ ఎంత, ట్రిప్ బడ్జెట్ ఎంత. ట్రిప్ బడ్జెటే కాకుండా ఇంకా మనం హెల్మెట్కి కెమెరా మైక్ ఎట్లా సెట్ చేసినాం, అసలు ఈ ట్రిప్ వేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది, సో మొత్తం మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ అసలు ఈ ట్రిప్ ఎట్లా ప్లాన్ చేసినాం, ట్రిప్ ఎందుకు అనుకున్నాం, స్పెసిఫిక్గా స్కూటీ మీద ఎందుకు పోవాల్సి వచ్చింది. సో ఏమైందంటే మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి మేము శ్రీశైలం పోయినాం అనమాట. 200 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 400 మొత్తం పోయడానికి. సర్వీస్ చేసినాక 4000 తిప్పినాక కూడా శ్రీశైలం పోయి వచ్చింది అనమాట. ఇలా చిన్న హోప్ కలిగింది గుండెలా, అరే అమ్మ సర్వీస్ లేకుండా ఇంత దూరం పోయి వచ్చింది, బండి మీద మనం దూరం పోవచ్చు కదా అని. నాకు ఫస్ట్ నుంచి ఉంటుండే బైక్ మీద తిరగాలన్న సోకు చాలా ఇష్టం. అంటే దూరం చిన్న ఉన్నప్పుడు లైసెన్స్ లేమన్నా తాన, పెద్దగా అయినాక లైసెన్స్లు అవన్నీ ఉన్నాయి, పోనీకి మాత్రం బండి లేదు. ఇంకా నార్మల్గా అనుకున్నాం, మరే ఇట్లా పోవాలరా బండి మీద అని చెప్పేసి అనుకున్నా. ఈ బండి మీద థాట్ లేకుండే, బండి మీద పోవాలని శ్రీశైలం పోయి వచ్చినాక కూడా ఈ బండి అని లేకుండే, ఏదో ఒక బండి మీద అయితే ఖచ్చితంగా పోవాలి అని అనుకున్నా. అది ఎప్పుడు December 9కి అనుకున్నా. చూసిన పెద్ద బండ్లు ఉన్నాయి మా తాన, అంటే మా ఫ్రెండ్స్తో అట్లున్నాయి. చూసిన ఒక 2-3 అడిగిన, లేదు అంటే ఎవరు ఇయ్యారు అబ్సల్యూట్లీ, అంత దూరం అంటే ఎవరు ఇయ్యారు. ఎవరిని అడిగే మన తన స్కూటీని చెలగొడదాం, దీని మీద ఎంత రిస్క్ అయితే కానీ చిన్న స్పార్క్ కొట్టింది అనమాట మన గుండెలా. పోనీకి పైసలు కావాలి కదా, ₹1 లేదు తారా. పోనీకి లేదన్నా 40,000 అని అప్రాక్సిమేట్గా అట్లా ఎస్టిమేట్ చేసిన 40,000 అన్న కావాలి. ఇప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే ఒక ఫ్రెండ్ అని తొలిగిపోతే బడ్జెట్ ఈక్వల్ అవుతుంది కదా మనకు. మా ఫ్రెండ్ అని ఒకరికి అడిగిన, సో వస్తా అన్నాడు. వాడు కూడా పైసలు అరేంజ్ చేసుకుంటే లైట్ దేవుడంగా అట్లా ఇట్లా అసలు లేకుండా కొన్ని వస్తువులు ఉండే అవి అమ్మేయాల్సి వస్తుంది అనుకొని ఉన్న అమ్మేనికి కూడా రెడీ ఉండే, కొన్ని పైసలు వచ్చేది ఉండే. సో అవి వచ్చేసినాయి అనమాట. సో దానివల్ల మనకి సెట్ అయిపోయింది. సో అమౌంట్ సెట్ అయిపోయింది, వాడు సెట్ అయిపోయిండు. ఇక మేము మొత్తం కోటి గీటి తిరిగినాం, బ్యాగులు మొత్తం అవి అంతా కొనుక్కున్నాం, సామాన్ మొత్తం కొనుక్కున్నాం. December 27కి మేము స్టార్ట్ కావాలి అని మా ప్లాన్. December 20కి 21కో నా అకౌంట్ ఫట్ ఎగిరిపోయింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్. అసలు అన్నీ పోయినాయి. ఇప్పుడు నేను అంత దూరం ట్రావెల్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెట్టినప్పుడు మనకి సపోర్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ మనకి మెయిన్. సో అదే పోయింది, దాని మీద మైండ్ వెళ్ళిపోయి నాకు ఒకటి క్రియేట్ చేసిన, చలో నార్మల్ ఏదో 5,000 అట్లా ఫాలోవర్స్ వచ్చేసి అయిపోయింది. ఒక ఇన్స్టాగ్రామ్ రిపోర్ట్ చేసిన, అదంతా అయిపోయింది, వచ్చేసింది రైట్ కథం. వచ్చేసినాక కూడా పోదామన్న ఒక థాట్ లేకుండే, ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, పోదాం అనుకున్నాం పోతలేము అని బాగా ఊకే అదే గుర్తొస్తుండే. పోదాం అనుకున్నాం పోతలేము, అరే ఏదైతే అదైతే అని చెప్పి January 6కి మా ఫ్రెండ్ అని ఫోన్ చేసిన, మళ్ళీ పోదాం అనుకుంటున్నా అంటే నా తను పైసలు అయిపోయినాయి అయిపోవట్నా అంటాడు. ఇంకోటి అడుగుదామని చెప్పేసి ఇంకొని ఫోన్ చేసిన, సరే వస్తా అన్నాడు. చలో అమ్మ వస్తా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసిన January 7కి, లేదు మా డాడీ ఒప్పుకోవట్లేదు రా లైట్ అని చెప్తే చలో డ్రాప్ అయిపోయింది. ఇక బండ్ల మీద అంటే ఎక్కువ దూరం ఎవరు రారు, సో వాళ్ళిద్దరే ఉండే, వాళ్ళిద్దరు కూడా డ్రాప్ అయిపోయారు. అలా ఫస్ట్ వన్కి ఫోన్ చేసిన, వస్తావారా అంటే రానికి ఉంది కానీ మా అమ్మ పైసలు అయిపోయినాయి అని చెప్పినా కదా అంటే. నెక్స్ట్ సెకండ్ అంతా పైసలు ఉండే కానీ వస్తలేడు, ఫస్ట్ అంతా పైసలు లేవు కానీ వస్తా అన్నాడు. సో ఏం చేసిన, ఈయన పైసలు తీసుకొని ఈయనకి ఇచ్చేసిన. ఓకే వస్తా అన్నాడు. పోతున్నాం, వ్లాగ్ తీస్తాం. ఎట్లా తీస్తాం, మన తాన ఒక గోప్రో లేదు, యాక్షన్ కెమెరాస్ లేదు, ఏం లేవు, మైకులు లేవు, అసలు ఎట్లా తీస్తాం. యూట్యూబ్లో బాగా సర్చ్ చేసినా, చూస్తే ఫోన్ అనేది వచ్చింది, చూసినా ఫోన్ పెట్టుకొని చూసినా వర్కౌట్ అవుతలే. దాని బైక్ ఉంటేనేమో వస్తుండేనేమో, వ్యూ వస్తుండేనేమో, కానీ స్కూటీ కదా ఎక్కడ చూసినా వర్కౌట్ అవుతలే. చూసినా తిరిగినా గాలికి ఫోన్ ఊగుతుంది మొత్తం. దానికి ఒక సపరేట్ మైక్ ఉండే, ఆ మైక్ కొన్నా అది వర్కౌట్ కాలేదు, అది ఫ్లాప్ అయిపోయింది. నా చేతిలో ఏం లేదు, సరే ఎంత రిస్క్ అయినా సరే ఫోన్ పెట్టుకుందాం అనుకున్నా. ఉన్నదే ఒక ఫోన్ నాతో, దాంతోనే రీల్స్ చేయాలి, యూట్యూబ్ చేయాలి. పుష్కమని అది వలిగిపోయింది అనుకో, ఎన్నో పోతుంటే నాకు భయం కలిగింది. ఇప్పటికే పైసలు లేవు, మళ్ళీ ఇప్పుడు నేను ఒక యాక్షన్ కెమెరా కొనాలంటే 7,000 వస్తాయి పైసలు. ఆలోచించిన January 11కి స్టార్ట్ కావాలి. January 9 పొద్దున్న నుంచి ఇదే థాట్, ఫోన్ వర్కౌట్ అయితే లేదు, ఇక్కడ పైసలు లేవు, కొందామంటే పిచ్చి లేసింది. పోయినా సీదా ఈఎంఐలో తీసిన, ఏదైతే అయితే అని చెప్పి ఈఎంఐలో DJI Action 5 Pro కొనేసిన. దాని మైక్ ఉండే, అది DJI మినీ మైక్ ఉండే, అది కొనేసిన. 10th రోజు ప్లానింగ్ అంతా బట్టలు గిట్టలా ఉంటే అవన్నీ సెట్ చేసుకున్నాం. 11కి జంప్ నుంచి ట్రిప్ కొట్టేసి అయితే వచ్చేసినాం 125cc మీద. సో ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన అయితే 40 అనుకున్నాం. నేను మా ఫ్రెండ్ 20. మాకు ఒక భయం ఉండే, ఇది కూడా సరిపోదేమో అని ఒక భయంతో చిన్న ఖర్చు పెట్టుకుంటూ ఫస్ట్ 2 డేస్కే 6,000 ఎగిరిపోయినాయి, పెట్రోల్కి దానికి దీనికి. ఇక భయం స్టార్ట్ అయింది, అరే 2 రోజులకే 6,000 అంటే మనం ఇంకా 11 రోజులు తిరగాలి అది అని చెప్పేసి మైండ్లో పడిపోయింది. సరే అప్పటి నుంచి ఖర్చు తక్కువ చేసుకుంటూ వచ్చినాం. లాస్ట్కి వచ్చే వరకు మా బడ్జెట్ అయితే
32,000 అయిందనమాట. సో మా పెట్రోల్ ఖర్చు వచ్చేసి 7,500 నుంచి 8,000 మధ్యలో అయింది. మా బండి మైలేజ్ చేయదనుకున్నా, బట్ 45 ఇచ్చింది. అదృష్టం కొద్దిగా మంచిగానే ఇచ్చింది, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో ఎక్స్పెక్ట్ చేయలేని మైలేజ్ని. మొత్తం ఘాట్స్, గుంతలున్న రోడ్లు అన్నీ అవే ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి ఇస్తుంది, బట్ మంచిగానే ఇచ్చింది. సో ఆల్మోస్ట్ అన్నితో రూమ్లో తీసుకున్నాం. 11,000-12,000 అది అయింది. వేరే ఉంటాయి కదా ఫుడ్ కానీ అది కానీ ఇది అని, అవి ఒక 10 అట్లా అయింది. 32-33 అయిపోయింది అనుకో మొత్తం. మా దాంట్లో యాక్చువల్లీ గోవా ప్లాన్ లేకుండా అనమాట. సో కేరళ బార్డర్ దాటినాక అరే స్కూటీ మీద చూసిన, నేను పక్క కాపుకొని చూసిన, స్కూటీ మీద ఎవరన్నా కొట్టిరా అని చూస్తే కేరళ టు లే లదాఖ్ నుంచి పోయిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి లే లదాఖ్ కూడా పోయిన వాళ్ళు. బట్ సౌత్ ఇండియాలో తిరిగిన వాళ్ళు నాకు కనవాలి. నేను గూగుల్లో చూసిన, అన్ని దానిలో చూసిన, ఏడ ఒక ఆర్టికల్ కానీ, ఒక రీల్ కానీ, ఒక యూట్యూబ్ వీడియో కానీ ఏడ కనవాలి నాకు. తెలంగాణ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, తమిళనాడు అయిపోయింది, కేరళ దాటేసినాం. ఈయనే 5 స్టేట్స్ అయిపోయినాయి. ఇంకొక స్టేట్ గోవా, అదొక్కటి తిరిగితే మనకి సౌత్ ఇండియా అయిపోయినట్లే. 40 బడ్జెట్ అనుకున్నాం కాబట్టి మా అయితే ఇంకా 5K ఎక్కువ పడుతుండొచ్చు. గోవా పోదామని చెప్పి ఫిక్స్ అయ్యి గోవా కొట్టేసినాం. సౌత్ ఇండియా అయిపోయింది. సో నేను ఒక వీడియో పెట్టిన, ఇట్లా మనమే బండి మీద ఫస్ట్ వచ్చినాం అంటే దాని కింద కామెంట్లు నేను పోయినా. అందరు ఏమనుకుంటారు అంటే హైదరాబాద్ నుంచి గోవా పోయినా అనుకుంటారు. హైదరాబాద్ నుంచి గోవా కాదు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా. సో ఇట్లా నేను పోయినా అనమాట. మోస్ట్లీ బ్రో అప్పుడే పోయినా, అది పోయినా, ఇది పోయినా అని పెట్టుకుంటే, సరే బ్రో పోతే పోయారు, ఓకే మీరే ఫస్ట్ పోయారు, ఓకే పోతే మంచిదే కదా బ్రో, ఇంకా మనం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది వేరే వాళ్ళని. ఇంకోటి నేను పోయేటప్పుడు ఎవరిని చెప్పాలి, ఎప్పుడు ఎవరికైనా చెప్తే ఎట్లుంటుంది చూడు రియాక్షన్, కాబట్టి మీరు పోతావా, నువ్వు నడపలేవు, చేత కాదు నీకు, వేస్ట్, అరే మధ్యలో అయిపోతుందిరా బాబా, అది ఎంత దూరం అరే 125cc ఇట్లాంటివన్నీ ఉంటాయని చెప్పి ఎవ్వరికి చెప్పలేదు. మా ఇంట్లోకి, మా దోస్తుని ఇంట్లోకి తప్ప ఎవ్వరికి తెలియదు. పోయినాక స్టోరీ పెట్టాగానే అందరు పరిశాన్ అయిపోయారు. తెలిసి అనుకుని ఉంటారు కూడా, ఎంత దూరం పోదు, మధ్య గీనే బెంగళూరు, కర్నూలు వరకు రిటర్న్ వస్తా అనుకోరు, కానీ మొత్తం తిరిగేసి వచ్చేసినాం. నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి చెప్తున్నా, బండి ప్రాబ్లం అస్సలు కాదు బ్రో. మనం నడిపేదాన్ని బట్టి, మనం దానికి రెస్ట్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. పోవాలిగా అన్నట్లు ఒకటే కొట్టొద్దు. ఇక ఇప్పుడు మేము స్కూటీలో పోయినాం కాబట్టి దానికి కూలెంట్ అవన్నీ ఉండవు. ఏం చేయాలా, 70 కిలోమీటర్స్ కొట్టాలా, 100 కిలోమీటర్స్ కొట్టాలా, ఆగాలి. సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి. నేను 2 days ఏమో 600 కొట్టేసిన. అట్లా కొట్టొద్దు. డైలీ ఒక 300 పెట్టుకోవాలి టార్గెట్, ఎక్కువ పెట్టుకోవద్దు. 600 కొట్టేదంటే కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ డైలీ 600 కొడితే బండికి ప్రాబ్లం అవుతుంది. కొంచెం కొట్టుకుంటూ పోతే ఏ బండి అన్నా ఈజీగా కన్నులో మూసుకొని పోతుంది. 100cc మీద నువ్వు ఏ బండి మీద పోయినా ఒక్క ప్రాబ్లం రాదు. అది మన చేతిలో ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం రాదా అనేది. మనం ఎట్లా నడిపిస్తే అది మనతో అట్లా నడుచుకుంటూ వస్తుంది, అంతే. నాతో పైసలు లేవు, యాక్షన్ కెమెరా కొనేసిన, అది కూడా ఈఎంఐలా. ఇప్పుడు హెల్మెట్ నాతో అసలు నేను బండి కొన్నప్పటి నుంచి హెల్మెట్ ఒకటి కొన్నా, అది పోయింది. అది నార్మల్ హెల్మెట్ కొన్నా, అది పోయింది. హెల్మెట్ లేదు నా తన, ఎన్కిలోనికి హెల్మెట్ లేదు. అంటే వానికి హెల్మెట్ కావాలి. జాకెట్ అవన్నీ అయితే నేను ఆలోచించలేదు, ఎందుకంటే మనకు అసలు బడ్జెటే లేదు. జాకెట్లు అవన్నీ ఏం ఆలోచించలేదు. నేను పెట్టుకునే హెల్మెట్ నాది కాదు, వేరే వాళ్ళతో తీసుకుంది. 9 కిలో పెట్టుకునే హెల్మెట్ నాది కాదు, వేరే వాళ్ళతో తీసుకుంది. నేను వేసుకున్న జాకెట్ నాది కాదు, వేరే వాళ్ళతో తీసుకుంది. సో ఇక బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇట్లా అందరిని అడిగేసి అరేంజ్ చేసుకొని మనం ట్రిప్ పోయినాం అనమాట. బేసిక్గా నేను ఎవరిని ఏం ఉంటే చేసుకుంటా, లేకపోతే లేదు. కానీ ఇది ఎట్లా అంటే పట్టుకొని కూర్చున్నా, పోవాలి ఏమన్నా కానీ, అది భూకంపం రా నేను పోవాలి, అంతే ఫిక్స్ అయిపోయినా. సో ఫస్ట్ టైం పోతా అట్లా అడిగిన. సో హెల్మెట్కి మనం ఎట్లా సెట్ చేసుకొని పోయినా చూపిస్తాం. ఇది ఆన్లైన్లో 300కి ఏమో దొరుకుతుంది. ఇది కూడా నాది అది తెలుసా, వేరే వాళ్ళకి పోయినా. ఇగో ఇట్లా అయితే లోపల నుంచి ఈ తాడులు ఉంటాయి కదా, లోపల నుంచి కింద నుంచి సెటప్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగానే ఉంటుంది, స్టిక్కర్ టైప్ ఉంటుంది. అంటే జస్ట్ ఇట్లా స్టిక్కర్ తీసి ఇట్లా అతికించుకొని ఉంటుంది. కానీ నాకు భయం అయితే, ఆల్రెడీ అట్లాంటిది ఒకటి ఉంది, కానీ భయం అయితే ఏదైనా ఊసిపోయి పడుతుందేమో అని. దీనికి కెమెరా ఎట్లా పెట్టినావో చూపిస్తాను. సో DJI Action 5 కెమెరా, DJI మైక్ మినీ. ఇక దీనికి సామాన్లు పెట్టేటివి మోస్ట్లీ ఇట్లా పెడతారు. కాకపోతే మన స్కూటీ కదా, ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. కిందికి ఇట్లా పెట్టేసుకొని, ఇది ఉంది కదా ఈ మైక్, హెల్మెట్ లోపల ఫిక్స్ చేస్తా. ఇవి ఉన్నాయి కదా ఈ తాడులు లోపల, సో ఈ తాడుకి ఫిట్ చేస్తాను అనమాట. లోపల ఇలా కనబడుతుంది, తాడుకి ఇట్లా ఫిక్స్ చేస్తా. సో అసలు ఈ మైక్ ఈ కెమెరాకి ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తా. సో మైక్ బాక్స్ అయితే ఇదన్నమాట. లోపల రెండు మైకులు, ఒక రిసీవర్ వస్తుంది. సో ఇది రిసీవర్ అనమాట. ఇట్లా మనం షూట్ చేసుకుంటున్నామో ఇది అవసరం, కాకపోతే మనం మోటో బ్లాగింగ్ కదా, అది యూజ్ చేయడానికి అంత రాదనమాట. సో ఇట్లా మైకులు 2 వస్తాయి. ఇక ఆల్రెడీ నేను ఒకటి పెట్టుకున్నా. బాక్స్లోకి వెళ్ళి తీయగానే, సో ఆన్ చేయగానే, సో ఇట్లా పైకి వెళ్ళి కిందికి అనగానే ఇట్లా సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ ఓపెన్ చేసుకొని వైర్లెస్ మైక్స్ కనబడుతుందా,
ఇది ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ కనెక్ట్ ఉంది మైక్, కనెక్ట్ ఉంది కదా. సో ఈ మైక్ అంటే రెండు సేమ్ యాజ్ ఇట్ కనెక్ట్ చేయొచ్చు. దీని మీద వచ్చేసి దీని మీద మొత్తంగా ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. లింక్ బటన్ ఉంది ఒకటి, ఈ లింక్ బటన్ని ఒత్తి పట్టుకోవాలి. ఇట్లా ఒత్తి పట్టుకోగానే సో ఇట్లా కనెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ మనం ఇట్లా హెల్మెట్ లోపల పెట్టేసుకొని మనం కెమెరా పెట్టేసుకొని బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. రెండు కనెక్ట్ ఉన్నాయి, ఇదొకటి రెండు కనెక్ట్ ఉన్నాయి అనమాట. ఇది అనమాట మన బడ్జెట్ ప్లాన్, మన హెల్మెట్ సెటప్, ఇదంతా కథ. మనం ఎట్లా పోయినాం, అలా పైసలు ఎట్లా వస్తున్నాయి. నేను పోయింది ఒక ట్రిప్ బ్రో. ఆ ట్రిప్ కూడా మా ఇంట్లో నేను అడిగి పైసలు జమ చేసుకున్నా. హెల్మెట్ వేరే అడిగి అవి తెచ్చుకున్నా. ఇట్లా అందరిని అడుక్కొని అందరిని చేసుకొని పోవాలని ఒకటి ఫిక్స్ అయినా కాబట్టి ఇట్లా పోయినా అనమాట. నేనేం బలిచినోని కాదు, నా తను పైసలు లేవు. పైసలు ఉంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైసలు ఉంటే ఈ బండి మీద ఎందుకు పోతా, పెద్ద బండి తీసుకొని పోతుండే. సో ఇదే వీడియో. చలో బాయ్.